చూపించను అని చెప్పేసి మరి ఎందుకు వీటిని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు నాకు తెలియదు కానీ రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. ముందుగా ప్రైమ్ మినిస్టర్ నమస్కారం అండి. మరియు మన మిత్రులకు రాజుగారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఈ జనం నవ్వుతున్నారు సార్. వాళ్ళంటే రాజకీయ నిరుద్యోగులు పని పాట లేకుండా ఏదో బేస్లెస్ ఏదో మాట్లాడతారు, మీరెందుకంటే వాళ్ళు వెనకబడి ఇది చేస్తున్నారని నవ్వుతున్నారండి మా మీద. ఒక్కడండి ఇందాక సార్ చెప్పారు జంజీ అక్కడ ఢిల్లీలో జంతర్మంది దానికి దీనికి పోలికి తెస్తున్నారు సార్. అక్కడ జరిగిన దానికి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, లీక్ అయిందని మళ్ళా ఎగ్జామ్ పెట్టారు, మళ్ళా ఉద్యోగాలు ఇచ్చారు. అది మినిస్టర్ గారు కూడా రిజైన్ చేశారు. ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ ఎవరు ఒప్పుకున్నారండి? ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందా సార్? లేదా వాళ్ళు చెప్పినట్టు ఏదైనా ఏ ఒక్కటన్నా జరిగిందండి? లేదు. ఇంకోటి జంజీ అంటారు, అది జంజీ కాదు సార్, జగన్జీ పోరాటం తప్ప జంజీ పోరాటం ఎంత మాత్రం కాదు. ఇంకోటి మేము పోయినసారి మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా వస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు ప్రతిభకు తగ్గ ఉద్యోగం ఇవ్వకుండా ప్రతిభని చోరీ చేసి ఎంబీఏ చదివిన వాళ్ళు ఇంజనీర్ చదివిన వాళ్ళకి వాలంటీర్ జాబ్లు ఇచ్చారు సార్ 5,000 రూపాయలు. అంటే వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళ యొక్క ప్రతిభని దృష్టిలో పెట్టుకోకుండా అవసరాలను క్యాచ్ చేసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మేము ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. 16,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ ప్రతిభకు తగ్గ ఉద్యోగం, వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాశారు, ఈ డిఎస్సి ఎగ్జామ్ రాశారు, అన్నింటిలో పాస్ అయిన వాళ్ళకి పారదర్శకంగా అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి మొన్న మీరు చూశారు, ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి మేము పిల్లలకి ఇప్పటివరకు పాఠాలు చెప్పడం చేసుకున్నాం, కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే మీ గుణపాఠం చెప్పడానికి కూడా మాకు పెద్ద కష్టం కాదని చెప్పి పబ్లిక్ గా చెప్పడం జరిగింది. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదంటే ఇక మనం ఏం చేస్తాం సార్? వీళ్ళకి ఒకటేనండి, వీళ్ళకి ఏది దొరకలేదు, అది పట్టుకొని ఏదంటారు ఎలికి తోక పట్టుకుని ఏడా ఉతికిన నలుపులో తెలుపు రాదని. వీళ్ళకి అసలు ఈ మాత్రం ఇప్పుడు చెన్నారెడ్డి గారు మాట్లాడడం తప్పులేదు, ఎందుకంటే ఆయన కండవ కప్పుకున్నాడు కాబట్టి దాని వైపు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ మానవతా దృష్టితో కాస్త ఆలోచించి ఎక్కడ జరిగింది అన్యాయం, ఎక్కడ జరగలేదు అన్యాయం ఆలోచించడానికి కాస్త ఉపయోగించాలి కదా సార్. బ్రెయిన్ ఉపయోగించడం, ఓన్లీ ఆ కండవా చెప్పింది వింటారు తప్ప దాని గురించి ఎలాంటిది ఉండదు. ఇప్పుడు ఉద్యోగస్తుల్ని ఎప్పుడు అవమానపరచొద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి మొన్న చెప్పారు సారు, మన వీళ్ళు వెళ్ళి కొంతమంది మినిస్టర్స్ వెళ్ళి ఉద్యోగస్తులు నేను కలిసి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి రోజుకి తిండి లేక కూలీ చేసుకునే వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు రాసి ఉద్యోగాలు పంపిస్తే వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం 148 రోజుల్లో మేము ఉద్యోగాలు ఇవ్వటానికి మేము ఎంతో సాయశక్తులు ప్రయత్నించి డే అండ్ నైట్ కష్టపడి ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళు 148 రోజుల్లో ఎప్పుడు ఎన్ని కేసులు వేయాలని చెప్పి కౌంట్ చేస్తూ పోయారు. అంటే 145 రోజులు మేము ఉద్యోగాలు ఇస్తే 145 150 కేసులు వేశారండి వీళ్ళు. అంటే వాళ్ళు కేసులు వేయటంలో దిట్టగా చేశారు తప్ప ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేయనేది ఏమాత్రం లేదండి. ఇంకోటి నిన్న ఆయన ఇప్పుడు మన ఈ మండల్లో ఏమైందండి? మండలం ఎప్పుడు సిబిఐ అంటారు. అసలు వాళ్ళకి సిబిఐ పేరు ఎత్తే అర్హత ఉందా సార్? వాళ్ళున్న కాలంలో సిబిఐ అనుకుని ఆపిన వాళ్ళు ఇప్పుడు సిబిఐ కేసు అంటారు. సరే సిబిఐ కేసు మనం సిబిఐకి ఇవ్వాలన్న ఫైల్ ఏమైనా ఉందా? బేస్లెస్ వాదనలు, ఏదో చిన్న ఆరోపణ. మీరు చెప్పినట్టు ఇందాక టెట్ రాయకుండా ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకోటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఎవడో రాశాడు ఉద్యోగం వచ్చిందా అన్నారు, అది బేస్లెస్. వాడు ఏదో ఒక ప్రూఫ్ తీసుకొచ్చి చూపిస్తే ప్రజలు ఇప్పుడు శాసనసభకు వచ్చి చూపించండి. ఆ శాసనసభలో మైకులు ఉన్నాయి, మీకు సపరేట్ ప్లేస్ ఉంది, మీకు కేటాయించే సమయం ఉంది, ఇన్ని వదిలేసి మీ ప్రజా